అంజురావు గారు, ఈ ఇరాన్‌తో అమెరికా అండ్ ఇజ్రాయెల్ చేసిన యుద్ధంలో ట్రంప్‌కి ఘోర అవమానం ఎదురైతే, ఇక ఈ నెతన్యాహు విషయంలో అంటే ఇజ్రాయెల్‌లో ప్రభుత్వ మార్పిడి జరుగుతుందనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. సో, నెతన్యాహుకి పదవి ఇచ్యుతి తప్పదా? అంటే ఏం చెప్తారు? ఇరాన్ చేతిలో నెతన్యాహుకు బిగ్ షాక్ తగిలిందంటే ఏం చెప్తారు? యెస్ అండి. ఇప్పుడు అసలు ఇరాన్‌లో ప్రభుత్వ మార్పిడి, ఇరాన్‌లో రిజైమ్ చేంజ్ అనుకుంటూనే ఇటు ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్ మీద యుద్ధం చేసినాయి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే 25 రోజుల యుద్ధం తర్వాత ఇరాన్‌లో ప్రభుత్వ మార్పిడి అనేది అసంభవం అనేది అర్థమైపోయింది. కానీ ఇజ్రాయెల్‌లో ప్రభుత్వ మార్పిడి సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్ అనేది డెమోక్రటిక్, బ్యూటిఫుల్ డెమోక్రటిక్ కంట్రీ. అక్కడ అధినేత నియంతలు ఇరాన్ లాగా నియంతలాగా అక్కడ కొనసాగడానికి ఉండదు. అన్ని ఎలక్షన్ ప్రకారం జరిగిద్ది. యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి ఆయన కొయిలేషన్ గవర్నమెంట్ జరుగుతుందన్నమాట. బెంజమిన్ నెతన్యాహుది. ఇప్పుడు ఇజ్రాయిలీ పీపుల్ రోడ్ల మీదకి వచ్చేది హైఫా, నజరత్, తర్వాత జెరూసలేం, ముఖ్యంగా టెల్ అవీవ్ నగరాల్లో బయటకు వచ్చి, ముఖ్యంగా ఈ డెమోనా అణు రియాక్టర్ మీద ఇరాన్ మిసైల్ పడ్డాక ఇక్కడ జరుగుతున్న ప్రదర్శనలు చేస్తున్నారు. ఎందుకంటే నెతన్యాహు పదవిలోంచి దిగిపోవాలి. నెతన్యాహు యుద్ధం ఎందుకు చేస్తున్నాడంటే పదవిలో ఉండడానికే, అవినీతి ఆరోపణల మీద ఆయన తప్పించుకోవడానికి చేస్తున్నాడు. అంతేగాని ఈ యుద్ధం చేసేదే ఈయన పదవి కోసం కాబట్టి ఈయన వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇజ్రాయెల్ రక్షించలేకపోతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ దాడుల నుంచి రక్షించుకోలేకపోతున్నాయి. కాబట్టి ఆ ప్రజలు బంకర్లో బతికే, సగం ప్రజలు బంకర్లో బతికే పరిస్థితి అనమాట. విలవిలలాడిపోతున్నారు. కాబట్టి ఇజ్రాయెల్లో ప్రభుత్వం మార్పిడి జరగాలన్నట్టు ప్రదర్శన రోడ్డు మీదకి వచ్చారు. ఒకవేళ ఇప్పుడు ప్రస్తుతం జరగకపోయినా మళ్ళీ ఎలక్షన్స్ అనేవి జరిగితే, ఇది ఇరాన్ కాదు, నియంతృత్వ ప్రభుత్వం కాదు, అది ఇరాన్, ఏది ఇజ్రాయెల్. ఎలక్షన్ పెట్టాలి. ఎలక్షన్ జరిగితే బెంజమిన్ నెతన్యాహు గెలిచే అవకాశాలు అసలు లేనే లేవనైతే చెప్పొచ్చు ఇప్పుడు ప్రజల వ్యతిరేకత చూస్తుంటే. కాబట్టి ఇరాన్లో ప్రభుత్వ మార్పిడి, ఖైమనీని చంపేసి ప్రభుత్వ మార్పిడి, ఇస్లామిక్ ప్రభుత్వం ఉండకూడదని కొన్ని ఇజ్రాయెల్ లక్ష్యంగా పెట్టుకుంది, అమెరికా లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఇది పారాడాక్సికల్గా రివర్స్ జరుగుతుందన్నమాట. ఇరాన్లో ఖైమనీ చనిపోయిన ఖైమనీ ప్రభుత్వం అలాగే ఉంది. ఇస్లామిక్ రెవల్యూషన్ ద్వారా వచ్చిన ప్రభుత్వం అక్కడ అలాగే చెక్కు చెదరకుండా ఉంది. అది ఇప్పుడు కూడా చెక్కు చెదరదు అనేది అర్థమైపోతుంది. అమెరికా కూడా అర్థమైపోయింది. కానీ ఇజ్రాయెల్లో మాత్రం ప్రభుత్వం మార్పిడి జరుగుతుంది. ఒక విచిత్రం అండి. అదే డెమోక్రసీ కాబట్టి ఇంకా తప్పదు. కాబట్టి ఇరాన్లో రిజైమ్ చేంజ్, బట్ ఇజ్రాయెల్లో రిజైమ్ చేంజ్. ఈవెన్ అమెరికాలో కూడా ఈ ట్రంప్ మధ్యంతర ఎన్నికల్లో ఓటమి చెందితే అక్కడ కూడా ఇంపీచ్మెంట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అమెరికాలో కూడా రిజైమ్ చేంజ్ అవ్వచ్చు ట్రంప్ ప్రభుత్వం. కానీ ఇరాన్లో అవ్వదు, ఇజ్రాయెల్లో కూడా అవ్వచ్చు అనమాట.